అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో అయితే నేను తీసిన వీడియోస్ లోపల ఈ వీడియో చాలా విశేషమైనదని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో మంచివారి కోసం ఉంది, మూర్ఖుల కోసం ఉంది. ఎందుకంటే నేను రీల్స్ చూస్తున్నప్పుడు వస్తున్న క్వశ్చన్స్, భగవద్గీత పైన వస్తున్న క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో అయితే చెప్తాను. మొదటి క్వశ్చన్, భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే మాకు గుర్తుంటలేదు, అర్థమవుతలేదు. రెండో క్వశ్చన్, భగవద్గీతలో ఉన్నన్ని నిజాలే అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా నమ్ముతున్నారు? రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, భగవద్గీత ఎక్కడి నుండి చదవాలి? నాలుగో క్వశ్చన్, భగవద్గీతలో మనకు అవసరమైన చాప్టర్ని తీసి చదవచ్చా? ఈ 4 క్వశ్చన్స్కి అయితే మనం ఈరోజు ఆన్సర్స్ ఇద్దాం. మొదటి క్వశ్చన్ నేనేమని చెప్పిన, భగవద్గీత ఎందుకు చదవాలి? మాకు చదివితే గుర్తుంటలేదు, అర్థమవుతలేదు అన్నారు కదా. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తానండి. ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి మీలాంటి డౌటే అడుగుతాడు. గురువుగారు నేను రోజు భగవద్గీత చదువుతున్నా, కానీ నాకు అర్థమవుతలేదు, గుర్తుంటలేదు, నేను ఏం చేయాలి అని అడిగితే గురువుగారు అంటారు, ఒక గంపిచ్చి ఈ గంపలో రోజు నీళ్లు తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర నుండి మన కుంది దాకా తీసుకొచ్చి నీళ్లు పోయి అంటాడు. సరేనని శిష్యుడు వెళ్ళి గురువు చెప్పిన మాట వింటాడు. ఒక వారం నెల పాటు చేస్తూనే ఉంటాడు అట్లా. అయితే తర్వాత వచ్చి శిష్యుడు అంటాడు, గురువుగారు ఈ గంపిచ్చి నాకు నీళ్ళు తెమ్మన్నారు, కానీ అన్నీ కిందనే పోతున్నాయి, నేను తెస్తున్నావు కింద పోతున్నాయి, ఏం లాభం అండి అని అడిగితే అప్పుడు గురువుగారు అంటారు, నీవు భగవద్గీత గురించి అడిగినవు చూడు, ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. ఏంటిదంటే, నువ్వు ఈ గంపలో నీరు తెస్తే ఎలా అయితే పోతున్నాయో భగవద్గీత చదివితే నీకు అలా పోతుంది. ఒకసారి ఈ గంపను చూడు, ఎంత మెరిసిపోతుందో. నీకు ఇచ్చినప్పుడు ఎలా ఉండే గంప మురికిగా, దుమ్ముగా, మట్టిగా ఉండే. ఇప్పుడు చూడు అది ఎంత శుభ్రంగా అయిందో. అలాగే నీవు నీరు తెచ్చిన తోవ ఉంటుంది కదా, ఆ తోవలో ఎన్ని పుష్పాల యొక్క చెట్లు పెరిగినాయి అని అంటే శిష్యుడికి అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అయితే దీన్ని ఎగ్జాంపుల్గా దేనికి తీసుకోవాలంటే, గంపనైతే మన మైండ్కి తీసుకోవాలండి. ఎందుకంటే మన మైండ్లో చెత్త చెదారం ఉంటుంది. ఆ చెత్త చెదారం ఏంటిదంటే చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు ఉంటాయి మన మైండ్ లోపల, అంతా చెడే. భగవద్గీత చదివితే అవన్నీ పోతాయి, ఆ గంపలో ఉన్న మురికిపోయినట్టు. ఇంకోటి, ఆ మనం తెచ్చిన బాటలో పూల పుష్పాలు పెరిగినట్టు మన మనస్సులో మంచి పెరుగుతుంది, మన జీవితానికి కూడా ఒక బాట వేయబడుతుంది అని అక్కడ అర్థం. ఈ ఆన్సర్ భగవద్గీత ఎందుకు చదవాలి, మాకు అర్థమవుతలేదు, గుర్తుండేలేదా అన్నట్టు. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, భగవద్గీతలో ఉన్నాయన్నీ నిజాలని మీరు ఎట్లా నమ్ముతున్నారు అంటే, ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్తారండి పాలు తీసుకురావడానికి. ఆయనే ఒక ప్యాకెట్లో లీటర్ పాలు పోసి కట్టి ఇస్తాడు. లేకపోతే పాల ప్యాకెట్ పైన లీటర్ పాల ప్యాకెట్ అని ఉంటే అది కొనుక్కుంటావు. నువ్వు కొనుక్కొని ఇంటికి పోయి చాయ్ పెట్టుకుంటావు. అంతేగాని ఎప్పుడైనా ఆ పాల ప్యాకెట్ని కొలిచినావా ఎంత ఉన్నదని? కొలవవు కూడా, ఎందుకంటే దాని మీద ప్రింట్ చేసింది, అవునా? అట్లనే నువ్వు ఒక మెడికల్ షాప్కి వెళ్తావు. మెడికల్ షాప్కి పోయి ఒక గోళీల డబ్బా తీసుకుంటే అందులో 80 గోళీలు ఉంటాయని ఉంటుంది. ఆ 80 గోళీలు నువ్వు తీసి ఒక్కొక్కటి లెక్క పెడతావా? పెట్టవు. అక్కడ రాసింది కదా అంటావు. అట్లనే ఒక చిన్న కంపెనీ, ఇంత పెద్ద విశ్వం లోపల ఇంత కంపెనీ ప్రింట్ చేసిన దాన్ని నమ్ముతున్నావు. వేలాది సంవత్సరాల క్రితమే భగవద్గీత వ్రాయబడింది, శ్రీకృష్ణుడి చేత చెప్పబడింది. అంత వేలాది సంవత్సరాల క్రిందట రాయబడిన నువ్వు ఎందుకు నమ్మవు? ఇందులో ధర్మం ఉంది, అధర్మం చేస్తే ఏమవుతుందో ఉంది. నీకు ఇది జీవితంలో ఉపయోగకరమే కదా. ఉపయోగకరం
అయినటువంటి గోళీలు వేసుకుంటే ఎలా తగ్గుతుందో అని నమ్ముతున్నావో, భగవద్గీత చదివితే భగవత్ కటాక్షము, భగవంతుని ప్రేమ, కృప అన్నీ నీ మీద ఉంటాయని నమ్ము. అప్పుడే నువ్వు ఎదగగలుగుతావు. భగవద్గీత చదివిన వాళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు కిందికి రాలేరు. అందుకని భగవద్గీత రోజు చదవండి. రోజు చదవకున్నా కానీ మీకు వీలైనప్పుడు చదవండి. అర్థం విషయాన్ని పక్కకు పెట్టేయండి. విషయాన్ని పక్కకు పెట్టేయండి. ఎందుకంటే భగవద్గీత చదివితేనే మీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఆ శ్లోకాన్ని, కింద ఉన్న భావాన్ని లేదా తాత్పర్యాన్ని చదవండి. ఇది రెండో వారి డౌట్. ఇక మూడో వారి డౌట్ ఏంటిదంటే, మేము ఎక్కడి నుంచి భగవద్గీత స్టార్ట్ చేయాలి? నేనైతే 2వ అధ్యాయం నుండి స్టార్ట్ చేసిన అండి. ఎందుకంటే కొందరు ఏం తప్పు చేస్తారంటే, మొదటి పేజీ నుండి పడితే చదువుకుంటూ వస్తారు. అప్పుడు మీకు భగవద్గీత మీద ఇంట్రెస్ట్ పోతుంది. అదే 2వ అధ్యాయం నుండి చదివితే, నేను 2వ అధ్యాయం నుండి మొదలుపెట్టిన అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే అర్జునుడు నా బంధువులపై నేను ఎట్లా యుద్ధం చేయాలంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని నీతులని చెప్తాడు. అందులో నాకు చాలా నచ్చిన శ్లోకం ఏంటిదంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్స్వకర్మని. దీని భావం ఏంటిదంటే, నీవు పని చేయటకే అధికారం కానీ ఆ పని ప్రతిఫలాన్ని ఆశించుటని అధికారం కాదు. నీవు పని చేయు, ఆ పనికి నేను ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఈ మాట. అంటే అర్జునుడు ఒక డౌట్ అడుగుతాడు, నేను యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో ఓడిపోతానో గెలుస్తానో తెలియదు అని. ఫస్ట్ యుద్ధమే మొదలు పెట్టలేదు, ఎక్కడ తెలుస్తుంది? అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడి శ్లోకాన్ని చెప్తాడు. అందుకని భగవద్గీత రోజు చదవండి. 2వ అధ్యాయం నుండి అయినా స్టార్ట్ చేయండి. ఇక 4వ డౌట్, భగవద్గీతలో మనకు అవసరమైనది తీసి చదువుకోవచ్చా అని ఉన్నది. చదువుకోవచ్చండి, ఏం కాదు. ఇది పుస్తకం చదువుకోవడానికి చదువుకోండి. ఇది పుస్తకాల వద్ద పెట్టండి. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటిదంటే, భగవద్గీత ముట్టేటప్పుడైనా చదివేటప్పుడైనా స్నానం చేయండి. అంటే మీరు ఎప్పుడు స్నానం చేస్తాడు? పొద్దున, సాయంత్రం, లేకపోతే ప్రొద్దున ఒకసారి. ప్రొద్దున మీరు 6 గంటలకు స్నానం చేశారనుకోండి, 6 గంటల నుండి ఒక 2 శ్లోకాలు 2 భావాలు చదువుకున్నారనుకోండి, రోజు 2 చదువుకున్నా కానీ మస్తు. స్నానం చేసిన తర్వాత చదివితే ఏంటిదంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది. మనం స్నానం చేస్తే మన శరీరం అయితే ఎట్లా ఫ్రెష్ అవుతుందో మైండ్ కూడా అట్లనే ఫ్రెష్ అవుతుంది. స్నానం చేసిన తర్వాత భగవద్గీత చదవడం మేలు. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయండి, అవి పిచ్చి డౌట్స్ అంటారు వాటిని. మాంసం తిన్న తర్వాత భగవద్గీత చదవచ్చా అని అంటారు. చదవకూడదండి. ఎందుకంటే సాత్వికాహారమే మంచిది. సాత్వికాహారం తిన్న తర్వాత భగవద్గీత చదివితే మైండ్కి ఎక్కుతుంది. అదే మాంసాహారం తిని చదివిండ్రు అనుకోండి, మైండ్కి ఎక్కది, నిద్ర వస్తుంది, మబ్బు వస్తుంది. అందుకని సాత్వికాహారం భుజించిన తర్వాత భగవద్గీత చదవండి. ఒకవేళ మాంసాహారం భుజించిన తర్వాత భగవద్గీత చదవాలనుకుంటే స్నానం చేసి చదవండి. నేను ఇచ్చేది మాత్రం ఇది. స్నానం చేసి చదవడం కూడా కావచ్చు, కానీ రోజు మాంసాహారం తింటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ విషయం. ఇంతేనండి వీడియోలో. భగవద్గీత అంటే నేను అర్థం చేసుకున్న, అంటే నా చిన్ననాటి కాలం నుండి నేను అర్థం చేసుకున్న అర్థం ఏంటిదంటే, భగవత్ అంటే భగవంతుడు, గీత అంటే భగవంతుడు గీసినటువంటి గీత, అదే భగవద్గీత. భగవంతుడు గీసినటువంటి గీతను దాటవద్దు. అంటే ఇందులో అధర్మాన్ని గురించి ఉంది, ధర్మాన్ని గురించి ఉంది. అందులో భగవంతుడు ధర్మాన్ని పాటించమన్నాడు, అదే గీత. ఆ గీతను దాటవద్దు. భగవద్గీత భగవంతుని యొక్క గీత, ఇదే భగవద్గీత. భగవద్గీత అర్థం నేను అర్థం చేసుకున్న అర్థం, మిగతా వాళ్ళ అర్థం నాకు సంబంధం లేదు. నువ్వు అర్థం చేసుకున్నదే గొప్ప అని అయితే చెప్తా. శ్లోకాలు కూడా అర్థమవుతలేవని
అందరూ అనుకుంటారు. నువ్వు ఏదైతే అర్థం చేసుకుంటావో అదే గొప్ప, అదే గొప్ప. నేను ఇప్పుడు కాదా భగవద్గీత అంటే నేను చిన్న ఉన్నప్పుడు అనుకునేవాడిని, భగవత్ అంటే ఎవరు, భగవంతుడు. గీత అంటే ఏంటిది, లక్ష్మణ గీత అంటారు. అంటే సీతమ్మ చుట్టూ లక్ష్మణుడు ఒక గీత గీసి ఆ సీతమ్మను అందులో నుంచి దాటొద్దు అని చెప్తాడు. అట్లనే ఇది కూడా ఏదన్నా గీత ఉంది కావచ్చు. అంటే భగవంతుడు మన కోసం ఒక గీత గీసిండు. అదే పుస్తక రూపంలో చూస్తే అదే భగవద్గీత అనేది నేను అర్థం చేసుకున్న విషయం. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.